హాస్పిటల్స్లల్లో సరిగా వైద్యం చేయట్లేదు. ఇప్పటికీ అన్ని పొజిషన్లలో సోకాల్డ్ కమ్యూనిటీ ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలో రిప్రజెంటేషన్ తక్కువ. హెచ్ఓడీలు అయితే మ్యాక్సిమం ఉండరు. ఈ దేశం అత్యంత అవినీతి దేశంగా ఉన్నది. ఏమైంది మెరిట్ ఉండాలి కదా. రాజకీయ వ్యవస్థ శూన్యము, బ్యాంకింగ్ వ్యవస్థ శూన్యము, ఎడ్యుకేషను, హెల్త్ అసలు ఒక్క సెక్టారా. అవినీతి లేని, దుర్మార్గం లేని, రికమెండేషన్లు లేని, డబ్బుల కమ్ముడు అని ఒక్క వ్యవస్థ ప్రభుత్వాలు ఒప్పుకుంటేనే ఒప్పుకోవని కాదు. సరే అధిక పవర్లో ఉన్నాడు నేను తప్పు అని ఎవడని ఒప్పుకుంటాడా? మీరు దేశద్రోహి ఏమో మరి. సో ఇదొక ముద్ర రాజకీయాల్లో బాగా అలవాటైంది. ఎప్పటి నుంచి అంటే ఇందిరాగాంధీ గారు ఈ బంగ్లాదేశ్ విభజన అప్పటి నుంచి ఈ దేశంలో అట్లాంటివి బాగా అలవాటైనాయి. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే లేదంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే, నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు అన్నది. ఒక్క దేశమే కాదు, తెలంగాణలో మొన్నటి వరకు కేసీఆర్ కూడా అదే అన్నాడు, నువ్వు తెలంగాణ ద్రోహి. ఇంకోరు ఏదో అంటారు, నువ్వు గుజరాతోడివి, నువ్వు ద్రవిడ ద్రోహి. ఇట్లాంటివి రాజకీయంగా తమ సామర్థ్యం చూపలేని రాజకీయ నాయకులు, నిజాయితీ లేని రాజకీయ నాయకులు చెప్పే మాటలు ఏంటంటే తప్పించుకోవడానికి ప్రజల్ని నిందితుల్ని చేయడం. మాకంత సీన్ మాకు కాదనే కదా ఒక వ్యవస్థలో మిమ్మల్ని రాజులుగా వేసి మమ్మల్ని పాలించుర్రా బాబు అంటే, నాకు అన్యాయం జరిగిందని అంటే మళ్ళీ నువ్వు నన్ను దేశద్రోహం అంటాను. ఎవడు ఫెయిల్యూర్ ఇది?